రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. వచ్చే 2 రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపించే ఛాన్స్ ఉందంటున్నారు అధికారులు. అధిక ఎండలతో పాటు వానలు కురుస్తాయని తెలిపారు. నేడు రేపు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో వానలు పడతాయంటున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవనున్నాయి. సాయంకాలం రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పాటు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు అక్కడక్కడ వర్షాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే హైదరాబాద్ వ్యాప్తంగా మనకు ఈదురుగాలులు అయితే పెద్ద ఎత్తున కనిపించాయి. దాంతోపాటు జిల్లాల్లో కూడా మనకు ఒక మోస్తారు వర్షాలు కనిపించాయి. మరి ప్రజెంట్ వెదర్కి సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు ఇట్లాంటి భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి, వచ్చే 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ప్రజెంట్ వెదర్ చూస్తున్నట్టయితే కూడా మనకు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడు ఎండలు కొడతాయా, ఎప్పుడు వాతావరణం మారిపోయి వర్షాలు పడతాయా అన్నట్టు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి సార్? మనకి వేసవికాలంలో ఏంటంటే వేసవికాలంలో అసలు వర్షాలు పడటానికి కారణం మనకి టెంపరేచర్స్ రెగ్యులర్గా పెరుగుతున్నప్పటికీ ఈ వివిధ ప్రాంతాల మధ్యన ఉన్న టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మధ్యలో మనకి ఉపరితల వాతావరణంలో ద్రోణి కానీ ఉపరితల ఆవర్తనాలు కానీ ఏర్పడుతుంటాయి. ఈ ఉపరితల ఆవర్తనం కానీ ద్రోణి కానీ ఏర్పడినప్పుడు మనకి రెండు పక్కల ఉన్న సముద్రాలు, ఇటు బంగాళాఖాతము, అరేబియన్ సముద్రము, ఈ సముద్రాల నుంచి మనకి తేమగాలు ఈ వేడిగా ఉన్న భూభాగం మీదకి ప్రవేశించినప్పుడు మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి ఒక 2-3 గంటలు గట్టిగా మనకి భారీ వర్షము విత్ ఈదురుగాలులు పిడుగులు పడటం ఇదంతా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే మనకి బంగాళాఖాతంలో ప్రస్తుతం ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతం మనకి ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో తెలంగాణకు చాలా దూరంగానే ఉంది. అయితే ఇది రాగల 24 గంటల్లో మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకుని ప్రస్ఫుటమైన అల్పపీడనంగా ఉండి అటు పిమ్మట ఇది మలుపు తిరిగి మనకి వ్యతిరేక దిశలో అంటే ఈశాన్య దిశలో పయనించి సముద్రంలోనే బలహీనపడే అవకాశం ఉంది. సో దీని ప్రభావం మనకి ప్రస్తుతం తెలంగాణ మీద ఎక్కువ ఉండదు. అయితే మనకి ఇటు పశ్చిమ దిక్కులో మనకి ఉత్తర మరాఠ్వాడ నుంచి ఈ అంతర్గత మహారాష్ట్ర మీదుగా దక్షిణ అంతర్గత మహారాష్ట్ర వరకు ఒక ఉపరితల ద్రోణి నడుస్తుందండి. ఈ ద్రోణి నడవడం వల్ల మనకి కొద్దిపాటి మళ్ళీ మాయిశ్చర్ అట్రాక్షన్ రావడం వల్ల కొన్ని ప్రాంతాల్లో అక్కడికక్కడ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. అయితే దీని ప్రభావం కూడా తక్కువగానే ఉంటుంది. సో టెంపరేచర్లు రాగల 3-4 రోజుల్లో గ్రాడ్యువల్గా 2 నుంచి 4 డిగ్రీలు ప్రస్తుతం ఉన్న స్థితి నుంచి పెరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే మీరు ఏదైతే చెప్తున్నారో భిన్న వాతావరణ పరిస్థితి కావచ్చు ఈ సమయంలో సాధారణంగా కనిపిస్తాయని చెప్పేసి, సో నిన్న కూడా మనకు అట్లాంటి వెదరే కనిపించింది. మరి నిన్న వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి, దాంతోపాటు నిన్న ఏ జిల్లాలో వర్షాలు కనిపించాయి, సో ఈదురుగాలకు సంబంధించి కావచ్చు నిన్న హైదరాబాద్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున వీచాయి కదా, సో అట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చే 3 రోజుల పాటు ఏమైనా ఉన్నాయా సార్? నిన్న మనకి ములుగు జిల్లాలో అత్యధికంగా 3 సెంటీమీటర్ల వర్షపాతం, అలాగే పరిసరాల్లోని ఖమ్మము, భద్రాద్రి కొత్తగూడెము ఈ ప్రాంతాల్లో కూడా 2 నుంచి 1 సెంటీమీటర్ల వర్షపాతం. ఇవన్నీ కూడా లోకల్గా ఇప్పుడు చెప్పిన కారణాల వల్లే మనకి లోకల్ మాయిశ్చర్ అవైలబిలిటీ ఆల్రెడీ మనకి వేడి వాతావరణం ఉండడం వల్ల లోకల్గా అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి పడిన వర్షాలండి. ఓకే సార్, సో ప్రస్తుతం చూసుకున్నట్టయితే సో వచ్చే 3 రోజుల పాటు కూడా వర్షాలకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, వర్షాలు కురిసే అవకాశం ఉందా, ఒకవేళ కురిస్తే ఏ జిల్లాలకు సంబంధించి ఎట్లాంటి అలర్ట్స్ జారీ చేశారు సార్? వచ్చే 3 రోజులు కూడా మనకి ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఏమీ లేనందువల్ల ఈ తేమ లభ్యత ఉన్న ప్రాంతాల్లో కొద్దిగా చిన్నపాటి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ కొద్దిగా జల్లులు పడే అవకాశం ఉంది. అయితే మనకి టెంపరేచర్ మనం ఏప్రిల్ మొదటి వారం దాటి 2వ వారంలోకి ప్రవేశిస్తున్నాం కాబట్టి గ్రాడ్యువల్గా ఇంకా టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనం నిన్న 42 డిగ్రీల వరకు ఉత్తర తెలంగాణలో రికార్డ్ అయ్యాయి. రాగల 2-3 రోజుల్లో 42 నుంచి 44 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 2 నుంచి 4 డిగ్రీలు టెంపరేచర్లో గ్రాడ్యువల్గా పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే కూడా ఎండకు సంబంధించి కూడా మనకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో కావచ్చు నిన్న మొన్న కూడా మనకు అట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో రాగల 3 రోజుల పాటు కూడా ఎండల తీవ్రతకు సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి, ఏ జిల్లాలో ఎక్కువగా మనకు ఎండల తీవ్రత కనిపించే అవకాశం ఉంది సార్?
మనకి ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఇప్పుడు ఆదిలాబాదు, కుమ్రంభీము, మంచిర్యాల, నిజామాబాద్ ఈ జిల్లాల్లో మొదటగా మనకి ఇప్పుడు నిన్ననే 41, 42 డిగ్రీల వరకు టెంపరేచర్స్ రికార్డ్ అయ్యాయి. రాగల 2-3 రోజుల్లో ఇంకొక 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మనకి ప్రస్తుతం వడగాల్పులు పరిస్థితి ప్రస్తుతం కనపడలేదు. ఎందుకంటే వడగాల్పుల కండిషన్ ఎప్పుడంటే మనకు 40 డిగ్రీల పైన టెంపరేచర్ ఉంటూ గత 30 ఏళ్ల సగటు మించి 5 డిగ్రీలు వరుసగా 2 రోజులు రికార్డ్ అయినట్టయితే ఆ ప్రదేశంలో మనం వడగాల్పులు, హీట్ వేవ్ ఉందని మనం హెచ్చరిక జారీ చేస్తాము. ఆ పరిస్థితి రావడానికి మరి కొంతకాలం పట్టవచ్చు. ఓకే సార్, ప్రజెంట్ హైదరాబాద్కి సంబంధించి కావచ్చు ఎట్లాంటి ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి, అండ్ దాంతోపాటు ఈరోజు హైదరాబాద్కి సంబంధించి ఏమైనా రెయిన్ అలర్ట్ ఉందా సార్? మనకి అరౌండ్ 36-37 డిగ్రీలు రికార్డ్ అవుతున్నాయండి. రాగల 2-3 రోజుల్లో ఇవి 39 నుంచి 40 డిగ్రీల వరకు చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెయిన్ అలర్ట్స్ అంటే ఇలాగ మాయిశ్చర్ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అక్కడక్కడ కొద్దిపాటి జల్లులు పడే అవకాశం ఉంది తప్పించి పెద్దగా వర్షపాతానికి అయితే ఛాన్స్ లేదు. ప్రజెంట్ చూస్తున్నాగా వెదర్కి సంబంధించిన అప్డేట్స్ అయితే దాదాపు మనకైతే భిన్నమైన వాతావరణ పరిస్థితుల్లో వచ్చే 2-3 రోజుల పాటు ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. పెద్ద ఎత్తున ఎండల తీవ్రత కనిపించడంతో పాటు అక్కడక్కడ మనకు వర్షాలు కూడా కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ వర్షాలతో పాటు ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.